నమస్తే, నా పేరు డాక్టర్ కృష్ణమోహన్, స్వస్తిక్ ఆయుర్వేద నుంచి. ఈరోజు మనం సయాటికా దాని గురించి తెలుసుకుందాం. సయాటికా అనేది ఆయుర్వేదంలో మృదసీ వాతం అని అంటాం. ఇది L4, L5, S1 వీటిల్లో ఈ డిస్కులు ఒత్తుకోవడం వల్ల మనకి కాలు మొత్తము లాగనట్టు, నొప్పి, పోటు, ఈ విధంగా విపరీతమైనటువంటి బాధ ఉంటుంది. ఇది డిస్క్ బల్జీ ఎప్పుడైతే అవుతుందో మన కాళ్ళకు వచ్చే బాడీలో అతిపెద్ద నరువు ఏదైతే ఉందో సయాటిక నరాన్ని అది ఒత్తుతుంది. ఒత్తినప్పుడు మనకి ఈ నొప్పి వస్తుంది. ఇది కూర్చున్నప్పుడు ఏమనిపించదు, చాలా హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. ఎప్పుడైతే మనం సోఫాల నుంచి కానీ, లేదంటే కుర్చీలో నుంచి కానీ, లేదా మనం వర్క్ చేసేటప్పుడు ఆఫీస్లో కానీ ఎక్కడైనా సరే మనం కూర్చొని లేచి 4 అడుగులు వేయాలి అంటే విపరీతమైన కాలు తీపు లాగుతూ ఉంటుంది. 4 అడుగులు వేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దీనిని మనం సయాటికా అని అంటున్నాం. ఈ సయాటికా వస్తే సర్జరీ మాత్రమే కాదు, మన దగ్గర వితౌట్ సర్జరీ మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటుంది 100%. దాంట్లో డౌటే లేదు. మీకు ఎంఆర్ఐలో L4, L5, S1లో మీకు డిస్క్ బల్జ్ ఉంది అని అంటే మన దగ్గర ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత కూడా మీకు ఎంఆర్ఐ తీస్తే అది ఉన్న ప్లేస్ నుంచి మీకు లోపలికి వెళ్ళేదానికి 100% మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. ఎలా చేస్తాము అంటే మన దగ్గర ఈ స్పైన్ ఏదైతే ఉందో దీన్ని మాన్యువల్గా మనకు ట్రాక్షన్ లాగా ఇచ్చి మన చేత్తో ఆ డిస్క్ ఏదైతే మీకు చూస్తున్నారు కదా, ఈ విధంగా రెడ్గా ఏదైతే ఉందో ఇది బయటకు వచ్చేదాన్ని మనం చేత్తో లోపలికి పంపిస్తాం. ఎప్పుడైతే ఇది లోపలికి పోద్దో మళ్ళీ రాకుండా ఉండాలంటే మళ్ళీ మనం ఆయుర్వేద వైద్య విధానంతో దీన్ని ఇన్ఫ్లమేషన్ తగ్గించి మళ్ళీ లోపలికి పంపించేదానికి ట్రీట్మెంట్ చేస్తాం. దీనివల్ల ఏమవుతుందంటే ఇది లోపలికి పోతుంది. అదేవిధంగా సయాటిక నరువు మీద కంప్రెస్ అనేది ప్రెజర్ తగ్గుద్ది. తగ్గినప్పుడు బ్లడ్ సప్లై పూర్తిగా అవుతుంది. ఇది మీకు పర్మనెంట్ సొల్యూషన్. దీనికి మీరు ఒకవేళ ఫిజియోథెరపీ చేయించుకున్నా, లేదు మీరు కైరోప్రాక్టిక్ చేయించుకున్నా, ఆక్యుపంక్చర్ చేయించుకున్నా, ఆక్యుప్రెజర్ చేయించుకున్నా, ట్యాబ్లెట్ వేసుకున్నా, ఇవి అన్నీ కూడా మనకి పెయిన్ మేనేజ్మెంట్కి అద్భుతంగా పనిచేస్తాయి. మీకు పర్మనెంట్ సొల్యూషన్ అంటే ఇది మీకు లోపలికి పోవాలి. డిస్క్ ఏదైతే బయటకు వచ్చిందో అది లోపలికి పోయినప్పుడు మాత్రమే మనకి శాశ్వతంగా మనకి నొప్పి లేకుండా ఉంటుంది. మీరు ఈ విధంగా మీరు సయాటిక బాధపడుతూ ఇలాంటి అన్ని వైద్య విధానాలన్నీ చేయించుకున్నా కూడా మీకు తగ్గలేదు అంటే మీరు ఒక్కసారి స్వస్తిక్ ఆయుర్వేదిక్ రండి. మీకు పర్మనెంట్ సొల్యూషన్ మా దగ్గర దొరుకుతుంది. మీకు చాలా తక్కువ టైంలోనే మీకు 10 రోజుల్లో మీకున్న కండిషన్ బట్టి 60 to 80% ఖచ్చితంగా తగ్గుతుంది మీకున్న ప్రాబ్లం. అదే మీరు ఫస్ట్, సెకండ్ స్టేజ్లో ఉన్నారనుకోండి మీకు 100% తగ్గిపోద్ది. కానీ ఒక 2-3 మంత్స్లో మీకు అద్భుతంగా మీకు సయాటిక నొప్పి నుంచి ఖచ్చితంగా తగ్గుద్ది. మీరు దీనికి ఏం చేయాలి? ఫస్ట్ మీరు మా దగ్గర రాకపోయే ముందు మీరు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఏంటి అంటే మీరు ఎక్కువసేపు కూర్చుంటున్నారు, లాంగ్ సిట్టింగ్ జాబు, లేదా ఎక్కువ స్టాండింగ్ జాబు, ఎక్కువ ఇప్పుడు సూపర్ మార్కెట్లో కానీ, లేదంటే షాపింగ్ మాల్స్లో కానీ, లేదంటే ఎక్కువగా ట్రాఫిక్ పోలీసులు కానీ, లాయర్స్ కానీ, ఇలాగా టీచర్స్ కానీ ఎక్కువగా నిలబడి చేసేటటువంటి జాబ్ ఏదైతే ఉందో వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఈ నడువు నొప్పి కానీ సయాటిక అనేది ఖచ్చితంగా వస్తుంది. అదేవిధంగా ఎక్కువ కూర్చుని జాబ్ చేసే వాళ్ళకి కూడా ఐటీ జాబ్ కానీ, బ్యాంక్స్ కానీ, లేదంటే రైల్వే కానీ, ఇలాగా ఏదైనా సరే ఆఫీస్ వర్క్ ఏదైనా సరే సిస్టమ్ వర్క్ చేస్తున్నారంటే వాళ్ళకి 100% ఒక 3 years to 10 years జాబ్ చేసే వాళ్ళందరికీ కూడా మీకు సయాటిక కానీ, నడువు నొప్పి కానీ, లేదా సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ ఇవి కూడా మనకు వచ్చే అవకాశం ఉంది. దీనికి మీరు ఏం చేయాలి అంటే ప్రతి గంటకు ఒకసారి లేచి ఒక 2 minutes మీరు వాక్ చేయండి మీ ఆఫీస్లోనే. లేదు నడవడం కొంచెం ఇబ్బందిగా ఉందంటే మీరు గుంజలు తీయండి, ఒక 10 గుంజలు తీయండి. తర్వాత మీరు వచ్చి కూర్చోండి. కూర్చునే దానికి కూడా మీ సీట్లో కాకెక్స్ కుషన్ అని ఒక సీటు దొరుకుతుంది. మీకు ఎక్కడైనా దగ్గరలో మీకు సర్జికల్ షాప్లో మీకు దొరుకుతుంది. అది మీరు ట్రై చేసి చూడండి. అదేవిధంగా లంబార్ సాక్రల్ బెల్ట్ కూడా ఉంటుంది, అది కూడా మీరు ట్రై చేయండి. ఇవి 2 పెట్టుకొని మీకు వెనక బ్యాక్ సపోర్ట్ ఖచ్చితంగా ఉండాలి. అదేవిధంగా కూర్చునే కుర్చీ కూడా మీకు కరెక్ట్గా ఉండాలి. ఎలా అంటే మన కుర్చీ వెనక సపోర్ట్ లేని కుర్చీలు మనం వాడద్దు.
అదేవిధంగా చేతులు సపోర్ట్ లేకుండా ఉన్నటువంటి చైర్స్ మీద మనం కూర్చోవద్దు. ఎందుకు అంటే చేయి సపోర్ట్ లేకపోతే మనకి చేతుల మీద ఎక్కువగా ప్రెజర్ ఎక్కువ అయిపోతుంది. దానివల్ల మనకి చేతికి సపోర్టు ఉండే కుర్చీలే తీసుకోండి. నెక్స్ట్ మీరు ఇట్లా బెండ్ అవుతుంటారు వర్క్ చేసేటప్పుడు. అలా కాకుండా కొంచెం మీ సిస్టమ్ని కొంచెం హైట్ లేపుకొని కొద్దిగా పోస్టర్ కరెక్ట్గా పెట్టుకునేటట్లు ఉంచుకొని మీరు ఈ విధంగా కూర్చొని వర్క్ చేయండి. అప్పుడు మీకు ఈ స్పైన్ అనేది బెండ్ కాకుండా ఉంటుంది, మీకు డిస్క్ అనేది బల్జీ కాకుండా ఉంటుంది. అదేవిధంగా మీరు అతి ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే విరేచనం సాఫీగా ఉందా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. సయాటికా నొప్పి ఉండే వాళ్ళకి, అదేవిధంగా బ్యాక్ పెయిన్ ఉండే వాళ్ళకి, సర్వైకల్ స్పాండిలైటిస్ ఉన్న వాళ్ళకి, ఏదైనా సరే ఈ వాతానికి సంబంధించిన వ్యాధులు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా మన కడుపు ఖాళీగా లేకపోవడం వల్లే మనకి వ్యాధులు అనేవి వస్తాయి. అందుకని మీరు మీ మోషన్ ఫ్రీగా ఉందా లేదా చూడండి. మోషన్ ఎప్పుడైతే ఫ్రీగా ఉండదో మీరు ఎన్ని చేసుకున్నా కానీ మనకి ఉపశమనంగానే ఉంటుంది, కానీ క్యూర్ అయితే కాదు. కోష్ట శుద్ధి లేనిది మనకి కరెక్ట్గా వైద్యం అందదు. అందుకని మీరు మా దగ్గరికి వస్తే మీకు ఎలా ఉంది ఏందని చూసిన తర్వాత మీకు మెడిసిన్స్ కానీ లేదంటే ఎక్సర్సైజులు కానీ ట్రీట్మెంట్ కానీ మీకు డైట్తో సహా మీకు అన్నీ మేము ప్రొవైడ్ చేస్తాం. నమస్తే.